అమెరికా విదేశాంగ మంత్రి మరియు భారత ప్రధానమంత్రి మధ్య కీలక భేటీ జరిగింది. ఈ సమావేశం తర్వాత భారత్ అమెరికా సంబంధాలపై అనేక ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున వైట్ హౌస్ ను సందర్శించాల్సిందిగా భారత ప్రధానికి అధికారిక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా భారత్ అమెరికా సంబంధాలను రెండు దేశాలు అత్యంత కీలకమైన భాగస్వామ్యంగా గొప్ప మిత్రతత్వంగా అభివర్ణించాయి. రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చ జరిగింది. భారత్కు ఇంధన భద్రత కల్పించడంలో అమెరికా సహకారం కొనసాగిస్తామని కూడా అమెరికా వైపు నుంచి స్పష్టత ఇచ్చారు. That is the relationship between the president and the prime minister. It's a personal relationship that dates back to the first administration when the president had a chance to visit here, and it has carried over into this second administration. And you can just see the connection between them, and I think that's incredibly important. It is. The connection between leaders is incredibly important. These are two very serious leaders that are focused not just on the short term but on the long term, and so I think that. That is important to note because it's a key part of the foundation of the relationship between our countries. And just in the past year, we've seen this partnership deepen in ways that don't often make headlines or aren't splashy, but are important and real and tangible and enduring. We've expanded commercial ties now with more than $20 billion in investments. $20 billion in investments from Indian companies in the United States. We've deepened a security partnership through military exercises in the Indo-Pacific. And of course, as part of that, we recognize that an orderly and a secure consular system is vital to solidifying this important relationship. That's why we're introducing a new America First visa scheduling tool that prioritizes business professionals that strengthen these ties. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అమెరికా విదేశాంగ మంత్రి మరియు భారత ప్రధానమంత్రి మధ్య కీలక భేటీ జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, భారత విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత పర్యటన తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ వచ్చినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, తక్షణ వాణిజ్యం, ఇండో పసిఫిక్ భద్రతా అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం వస్తుంది. రుబియో ముందుగా కోల్కతాకు చేరుకొని మదర్ తెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఢిల్లీకి చేరుకొని ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రుబియో భారత పర్యటనలో ముఖ్యంగా క్వాడ్ భాగస్వామ్యం, చైనా ప్రభావం, సరఫరా గొలుసులు, రక్షణ సహకారం, ఇంధన భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చగా మారాయి. భారత అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించడంపై భారత ప్రధానమంత్రి మోదీ, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రుబియో మధ్య చర్చలు జరిగినట్లు భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అలాగే స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ముందుకు నడిపించే మార్గాలపై కూడా ఇరువురి మధ్య చర్చ వచ్చినట్టు ప్రధానంగా మనకి సమాచారం అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.